ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. నక్షత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఏంటి రెమెడీస్ కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది. సో ఇవాళ శతభిష నక్షత్రం. సో వాళ్ళ గుణగణాలు కానివ్వండి, కెరీర్ పరంగా కానివ్వండి, ముహూర్తాల్లో ఏ ముహూర్తంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో నాగరాజు, మనం చాలా అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూనివర్స్లో ఉన్న నక్షత్రం 27 నక్షత్రాలు, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ నక్షత్రాలు పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనేది. నేను కూడాను అదేవిధంగా ఒక్కొక్క నక్షత్రం గురించి, వాళ్ళల్లో ఉన్న విశేషమైన లక్షణం గురించి మీకు చెప్తూ వచ్చాను. ఈరోజు మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. శతభిష 100 వాట్స్ అనమాట మీనింగ్. దీనికి ముసుకేసుకున్నట్లు ఉంటారు. వెయిలింగ్ స్టార్ చక్కగా బ్రైట్గా ఉంటుంది, కానీ దాని మీద ముసుకుంటుంది. చూడాలంటే తీక్షణంగా మనం వాళ్ళని చూడాలి. లోన అంత బ్రైట్నెస్ ఉంటుంది, చుట్టూతో సైకిల్ పెట్టుకొని. దాన్ని ఏం రిప్రజెంట్ చేస్తుందంటేనండి, ఇది గాయాన్ని నయం చేసే ఒక పవర్, ఒక శక్తి ఈ స్టార్కి ఉందండి. మనకి ఏదైనా గాయం తగిలితే పెయిన్ వస్తుంది, అది తగ్గాలి కదా, ఒక హీలింగ్ కావాలి. ఆ శక్తి ఎలాంటి శక్తి అయితే ఉందో అది శతభిష నక్షత్రాన్ని సూచిస్తుంది అన్నమాట. అంతేకాకుండా సీక్రెట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ ఉంటాయి. కొంతమంది అందరికీ చెప్పుకోలేరు, ఇంటర్నల్గా ఉంటాయి. కొంతమంది ఒక ఇంటి వరకు సంబంధించిన సీక్రెట్లు ఉంటాయి, ఒక సమస్యకు సంబంధించిన సీక్రెట్స్ ఉంటాయి. వాటిని రిప్రజెంట్ చేసేది శతభిష నక్షత్రం. సో అంతేకాకుండా అండి, 100 మంది డాక్టర్లు ఒక మెడిసిన్ని తయారు చేసి దానికి ఒక నయం చేసే శక్తిని కల్పిస్తే ఎలా ఉంటుంది అనే దానికి సింబాలిక్ కూడా శతభిష నక్షత్రం. చాలా మంచి నక్షత్రం, అద్భుతమైన మెడిసిన్. ఎస్, 100 మంది డాక్టర్లు తయారు చేసి దాని మనక ఒక ఏదైనా రోగం కానీ ఏదైనా ఉంటే దాన్ని నయం చేయడానికి కనుక వాడితే ఎట్లా ఉంటుందో అంత పవర్ ఈ నక్షత్రానికి ఉంటుంది. చాలా మంచి నక్షత్రం అండి, అద్భుతమైన నక్షత్రం ఇది. సో ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. పాత గ్రంథాల్లో, పురాణ శాస్త్రాల్లో వాటి గురించి ఏమేమి చెప్పారో మనం చూద్దాము. ఫస్ట్ దైవజ్ఞ విలాస గారి ఒక చాలా ఓల్డ్ యాన్షియంట్ స్క్రిప్చర్ ఉంది. దాంట్లో ఏం చెప్పారంటే దీని గురించి, సీతా బీరురతి సాహసీ సదా నిష్ఠోరతి చతురో భవేత్ సదా వైరావణమతి విశేషధారణం శతభిషాయాదిచ యస్య సంభవే. దాని మీనింగ్ చాలా బాగుంటుందండి, చాలా చెప్పుకోవచ్చు. సంక్లిష్టంగా చెప్తే, క్లుప్తంగా చెప్తే, సీతా బీరురతి అంటే వీళ్ళు నీళ్ళల్లో ఉన్న ముసలు కానివ్వండి, పీతలు కానీ ఇట్లాంటి వాటిని చూసి గబక్కన భయపడే తత్వం ఉంటుంది. ఓకే. రెండోది సాహసి సదా, చాలా బోల్డ్గా ఉంటారండి, చాలా బోల్డ్గా ఉండి టక్కున వెళ్ళిపోయి ఏదైనా పని చేసేస్తూ ఉంటారు. నిష్ఠోరతి, కొంచెం టఫ్గా కూడా ఉంటారు వీళ్ళు, చాలా సాహసం కూడా, చాలా టఫ్గా కూడా ఉంటారు. చతురో భవేత్ సదా, చాలా నైపుణ్యత కలిగి ఉంటారు. ఒక పని చేస్తే కనుక చాలా ఎక్స్పర్టైజ్తో చేస్తూ ఉంటారు అనమాట. ఈ నక్షత్రంలో ఏకైక ఒక మంచి అద్భుతం వేరే నక్షత్రంలో అంటే లేనిది ఏమంటేనండి, వైరావణిమతి విశేషధారణం. వాళ్ళకున్న శత్రువులు కూడాను వీళ్ళని మెచ్చుకుంటారు. అంతేగాని శత్రువుకి ఏదో బాధ ఉంటుంది, హీలింగ్, వీళ్ళలో హీలింగ్ పవర్ ఉంటుంది. శత్రువు అయినా కానీ కొంచెంసేపు వీళ్ళతో మాట్లాడేది చేసి నా శత్రువే కానీ నాకేదో మంచి చేస్తున్నాడో నాకు ఫీలింగ్ ఇంట్లో మనసులో ఉంటుంది వాళ్ళకి. అది చాలా విశేషమైన లక్షణమైనది. శతభిషాదిచ యస్య సంభవేత్. ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ విధమైన గుణగణాలు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది యవనేశ్వర తాజిక శాస్త్రంలో ఇంకొక శ్లోకంలో చాలా చక్కగా చెప్పారండి వాళ్ళ గురించి. స్థిర బుద్ధి, ఫారం మైండ్, చాలా చక్కగా దృఢంగా ఉంటుంది వాళ్ళ మనసు. తర్వాత విశేష ప్రజ్ఞ, అద్భుతమైన విశేషాన్ని కలిగి ఉంటారు. క్రూర సాహస, వాళ్ళు కొంచెం క్రూయల్గా ఉంటారు, బోల్డ్గా ఉండేసి సాహసమైన పనులు చేసేస్తూ ఉంటారు. విక్రమ, ధైర్యశాలు అనమాట, చాలా ధైర్యం ఉంటుంది అనమాట. అల్ప బుక్, ఈ మాట చాలా బాగుంటుందండి. అల్ప బుక్ అంటే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి వచ్చే రిజల్ట్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకని మాత్ర వేసుకుంటాం, అంత పెద్ద తలనొప్పి పోతుంది. మాత్ర వాల్యూ అంటే 1 రూపీ ఉంటుంది, కానీ వాళ్ళు తగ్గించిన నొప్పి చాలా ఉంటుంది. అసలు వాళ్ళు చేసే ప్రతి పని కూడాను చాలా మంచి పని చేస్తారు. కానీ రిటర్న్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫీలింగ్, అంత పని చేసామే, అయ్యో అంత రాలేదే అన్న ఒక ఫీలింగ్లో వాళ్ళకి ఉంటుంది అనమాట. వాళ్ళ పనులన్నీ కూడా అంతే ఉంటాయి, అంటే వాళ్ళు తీసుకునే దానికంటే ఎక్కువ ఇచ్చేసినట్లు ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది ఆ స్టార్కున్న బలం అలా ఉంటుంది అనమాట. రెండు, శతధారాయాం జాతః, ఆ జాతకంలో పుట్టిన వాళ్ళకి, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పుణ్యరథ పుమాన్, వాళ్ళు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారండి. అంతే కదండి, నొప్పి ఉంటే నొప్పిని తీసేస్తే పుణ్యమే కదా. ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏదో చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి తర్వాత ఆ విషయం, ఇంత పెద్ద ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేశారని చెప్పేసి. సో వాళ్ళకు పుణ్యరథ ప్రమాణం, చాలా హోలిస్టిక్ పీపుల్ అండి, పుణ్యాత్ములు అని చెప్పాలి వాళ్ళు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటామంట 4 పాదాలు ఉంటాయి ప్రతి నక్షత్రంలోనూ. ఒక్కొక్క పాదం ఒక్కొక్క ఫ్లేవర్తో ఉంటుంది, ఒక్కొక్క రుచిగా, ఒక్కొక్కగా. అంటే వాళ్ళకున్న
క్యారెక్టరిస్టిక్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పాదంలో పుట్టిన వాళ్ళకి జూపిటర్ గురువు అండి. ఎప్పుడైతే గురువు ఉంటుందో అండి అద్భుతం అండి, అద్భుతం. ఆల్రెడీ వాళ్ళు అద్భుతం శతభిష నక్షత్రం, దానికి ఇంకా జూపిటర్ దృష్టి ఆడే జూపిటర్ అంటే అసలు మహా అద్భుతం అని చెప్పాలి. సో ఎలా అంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ని కానివ్వండి, ఆవుల్ని కానీ పూజిస్తారు. ఓకే, చూడండి ఆ గురు దృష్టి ఉండడం, ఆ గురువు ఉండటం వల్ల ఫర్మ్ మైండ్, ట్రూత్ఫుల్, ఫ్రెండ్లీ విత్ ఆల్, అందరితో కలిసిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళ శత్రువులనే వాళ్ళు లేరు, అందుకని వాళ్ళ శత్రువులు కూడా వాళ్ళు మంచిగా అనుకుంటారు. అవును. సూపర్ నక్షత్రం. రెండోది శతభిష అనేది సెకండ్ పాదం విల్డ్ బై శాటర్న్ ఉండటం వల్ల కొంచెం ఏమంటారంటే అంత ధైర్యంగా ఉండరు వాళ్ళు. ఫారిన్ కంట్రీస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇంకా అక్కడికి వెళ్దాము, ఇక్కడ ఫారిన్ చేద్దాం, లేకపోతే ఈ ప్లేస్ బాలేదు ఇంకో ప్లేస్కి వెళ్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. చాలా ప్రాక్టికల్గా మెథడాలజికల్గా ఉంటారు. శాటర్న్ మీద చాలా ప్రాక్టికల్ మనిషి, నిదానంగా ఆలోచించి వెళ్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మూడో పాదం వచ్చేటప్పటికి శాటర్న్ వాళ్ళ గురించి వీళ్ళు ట్రావెల్ మెనీ కంట్రీస్ని విజిట్ చేయడానికి బాగా ఇష్టం చూపిస్తూ ఉంటారు. రెండోది ఆల్తో దే కెన్ సమ్టైమ్స్ టు బీ హాట్ టెంపర్డ్, ఒక్కోసారి కొంచెం టెంపర్గా ఉంటారు. కొన్నిసార్లు ఎక్సెంట్రిక్, ఈ నేచర్ నేను థర్డ్ పాదం ఉన్న వాళ్ళు చాలామందికి చూశానండి. ఓకే, ఎక్సెంట్రిక్ అంటే ట్రెడిషనల్గా పెళ్లి చేసుకుని లేదు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అన్నట్లు ఉంటారు. ఈ అందరిగా రొటీన్ చేసే బిజినెస్ ఇదంతా ఎందుకు, మనం డిఫరెంట్గా చేద్దాం, అందరిలోకి ఆ సర్కిల్లో పడరు అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉన్నట్లు కోషంట్తో ఆలోచిస్తూ ఉంటారు అనమాట. నేను చాలామందిని చూస్తాను, ఎస్పెషల్లీ శతభిష థర్డ్ పాదం నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా, ఒక రకం క్రియేటివ్గా ఉంటారు. రొటీన్గా చేస్తే ఏమంటే డిఫరెంట్గా చేద్దామన్న యాంగిల్లో ఉంటారండి. తర్వాత శతభిష నక్షత్రం 4వ పాదం రూల్డ్ బై జూపిటర్. అగైన్ గురువు గారు, ఎప్పుడైతే గురువు గారు ఉంటారో మొత్తం సీన్ చేంజ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, స్కాలర్స్, నాలెడ్జ్ ఉంటుంది, రెస్పెక్టెడ్ బై రిలేటివ్స్, డైలీ జపాన్ని పూజలు చేయటం అవన్నీ చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఇది మన శతభిష నక్షత్రంలో ఉన్న 4 పాదాల వాళ్ళ గుణగణాలు. నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రెస్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. వాళ్ళకి బెస్ట్ ప్రొఫెషన్ ఏమంటే ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రోనాట్స్, పైలట్స్, స్పేస్ ఇంజనీర్స్, టీవీ, ఫిల్మ్ స్టార్స్, ఫిక్షన్ రైటర్స్, ఫార్మా ఇండస్ట్రీ, డాక్టర్ ఇండస్ట్రీ, సో ఆటో ఇండస్ట్రీ, దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ అండి. ప్రతి చోట ఉంటారు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏ ఇండస్ట్రీలో వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళది ప్రాబ్లమ్ స్పెసిఫిక్ అనమాట, ఇండస్ట్రీ స్పెసిఫిక్ కాదు. ఎక్కడైతే వాళ్ళ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని ఉంటారు. కానీ వాళ్ళు నేను చాలామందిని చూసాను, చాలా సైలెంట్గా కూర్చొని కుంభం అంటే కథలను కొండలాగా కూర్చొని చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారంటే అసలు అద్భుతమైన నక్షత్రం అండి. చూడటానికి లేదా క్లర్క్ జాబ్ చేస్తున్నట్టు సింపుల్గా ఉన్నట్టుంటారండి. అంతే కదండి, ట్యాబ్లెట్ ఇంతే ఉంటుంది, అది వేసుకుంటే ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ ప్రెజెన్స్ అలా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు లేట్గా కెరియర్లో సెటిల్ అవుతారండి. చాలా లేట్గా అవుతుంది. వాళ్ళ మ్యారేజ్ కూడా లేట్ అవుతుంది. ఓకే. నేను మ్యారేజెస్ హారోస్కోప్స్ మ్యాచ్ చేస్తుంటాను. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి యూజువల్గా అది ఉంటుంది. మకర రాశి, కుంభరాశి రెండు వాళ్ళకి శాటర్న్ ఉండటం వల్ల లేట్గా మ్యారేజెస్ అవుతుంది. 28 years తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఓకే. సో జెంట్స్కి చాలా ప్రెషర్ పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళు ఏంటి 30 సంవత్సరాల వరకు సరిగా సెటిల్ అవ్వలేదంటే తల్లిదండ్రులు బాధపడతారు, రిలేటివ్లు బాధపడతారు. కానీ ఒక్కసారి వీళ్ళు సెటిల్ అయితేనండి వాళ్ళని కదిలించడం ఎవరి వల్ల కాదు, చాలా స్ట్రాంగ్ ఫిక్స్డ్ అయిపోతారు అనమాట. ఇంకా సో 30 years వరకు ఉంటుంది. తర్వాత 22 yearsలో కంప్లీషన్ ఎడ్గా త్వరగా కంప్లీట్. 22 తర్వాత చూడండి 7-8 years ఉంటుంది వాళ్ళకి ఆ పీరియడ్ బాగా సెటిల్ అవడానికి. 31st వీళ్ళు మీద అక్కడి నుంచి గుడ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. 31st నుంచి బాగుంటుంది. 40 yearsలో లైఫ్ యాక్చువల్గా వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది, గుడ్ థింగ్ స్టార్ట్ అయిపోతుంది. 49 yearsకి అప్పటిదాకా గ్రోత్ అంటే వీళ్ళు కొంచెం స్లోగా ప్రతిదీ చూస్తారు. అట్లా వీళ్ళు ఎక్కువ కాలం కూడా ఉంటారు వీళ్ళు. సో 85-90 years ఉంటారు, స్లోగా ప్రోగ్రెస్ చేస్తూ ఉంటారు. బట్ ఒక్కసారి ప్రోగ్రెస్ వస్తే వాళ్ళు వెనక్కి చూసేది ఉండదండి. ఓకే. నష్టాలకు ఇష్టాలు ఏమి ఉండదు. ఒక్కసారి వచ్చిందంటే ఇంక ఫిక్స్డ్, అప్స్ అండ్ డౌన్స్ ఉండదు, కానీ స్లోగా వస్తుంది. సో మనం శతభిష నక్షత్రం గురించి వేరే విషయాలు మాట్లాడుకుందాం. వాడికి అధిపతి వచ్చేటప్పటికి రాహు అండి. ఓకే. ఓకే, ఇది మనకి కుంభరాశి కింద వస్తుంది. వరుణ దేవుడు, ఓకే, వర్షాన్ని ఇచ్చే వరుణ దేవుడు వాళ్ళకి డైటీ. చరరాశి, ఓకే, ఈ నక్షత్రం చరదే, అందుకని వాళ్ళు ట్రావెల్స్ అటు ఇటు, ఆస్ట్రోనాట్స్, స్పేస్ పైలట్స్, నేచర్ చర అంటే కదులుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి పైలట్స్ చూసారు కదా ఇందాక, వాళ్ళకి ప్రొఫెషన్స్లో దానికి ఇటు అటు మూవ్ అయ్యి ఎక్కువగా వాళ్ళకి లైక్ చేస్తూ ఉంటారు అనమాట. గణ రాక్షస గణ, ఓకే, ఇది బాడీలో పార్ట్ వచ్చేటప్పుడు చిన్నుగానే ఉండి, లేదంటే కొంతమంది మోకాళ్ళు కూడా అని అంటారు. శనీశ్వరుడు జనరల్గా మోకాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు కదా, మోకాళ్ళు అంటుంటారు. ఇది హస్త నక్షత్రం వదిలేసి మిగతా నక్షత్రం వీళ్ళు ఏ పని చేసినా ఓకేనండి. ఓకే, వీళ్ళు ధర్మదక్షులు చెప్పాను కదండి ఇందాకనే, వాళ్ళు పాండిత్యం కానీ అది కానీ అంటే ధర్మబద్ధంగా ప్రాపర్ లైఫ్ స్టైల్తో ఉంటారు. ఎట్లా పడితే అట్లా ఉండేవాళ్ళు కాదు. దే స్టిక్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక ఎలా క్లాసికల్గా వర్క్ చేయాలనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. లెటర్స్ వచ్చేటప్పుడు గో, సా, సి, సు, గౌ, సా, సి ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చే సు అనే నక్షత్రం. నాది కూడా నేమ్ ప్రకారం అయితే సురేష్.
మీది ఇదేనా నక్షత్రం? నా నక్షత్రం ఇది కాదు, పేరు బల ప్రకారం సు అవుతుంది. ఓకే. సో లక్కీ లెటర్స్ G అండ్ S. లక్కీ స్టోన్ వచ్చేటప్పుడు గోమేదకం, ఎందుకంటే రాహుగా ఉన్నారు కాబట్టి గోమేదక. లక్కీ కలర్ వచ్చేటప్పుడు బ్లూ అండ్ గ్రీన్, ఈ కలర్స్ బాగా పడతాయి అండి వాళ్ళకి. లక్కీ నెంబర్ 4 అండి, చతుర్ముఖ బ్రహ్మ వాళ్ళకి 4 నెంబర్. ఎలిమెంట్ వచ్చేటప్పటికి వాయుతత్వంతో కూడి ఉంటుందండి, వాత దోషం. వీళ్ళకి దోషాలు వాత దోషానికి సంబంధించి. దోషం వచ్చేటప్పటికి వాత దోషం అండి. ట్రీ వచ్చేటప్పటికి మనకి కదంబ ట్రీ అంటారు, అమ్మవారికి చాలా ఇష్టం. లలితాదేవికి కదంబ వృక్షం అని చెప్పేసి ఆ మంత్రాల్లో కూడా ఉంటుందన్నమాట. ఆ చెట్టుని కనుక వెళ్ళి పూజిస్తే అసలు అమ్మవారి కృప వాళ్ళ మీద ఉంటుందండి. ఓకే. చాలా మంచి ట్రీ అది కదంబ వృక్షం అంటే. అసలు చాలా పవిత్రమైన అమ్మవారికి, లలితా త్రిపుర సుందరికి అత్యంత ఇష్టమైన చెట్టు. ఆ చెట్టులో ఉంటారు అమ్మవారు. వీళ్ళు కనుక ఆ చెట్టుని కనుక పూజిస్తే ఇంటి దగ్గర కనుక పెట్టుకుంటే అసలు వాళ్ళు అద్భుతంగా ఎదిగిపోతారండి. సో వీళ్ళకి ఇది కొన్నిటికి పనికొస్తుందండి. ఓకే, ఎస్పెషల్ షోడశ కర్మలకి, కొన్నిటికి సీమంతానికి పనికొస్తుంది, నామకరణానికి పనిచేస్తుంది, తర్వాత తలనీళ్ళు ఇవ్వటానికి, ఉపనయనానికి మెయిన్ అండి. చాలా మంచి నక్షత్రం ఇది. ఉపనయనానికి మనకి ఈ నక్షత్రంలో వీళ్ళు ఈ అకేషన్స్ని కనుక చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది, అంటే కలిసి వచ్చే అవకాశం. అవునండి. సీమంతం ఒకటి, నామకరణం ఒకటి, అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టేది ఒకటి, తలనీలాలు ఒకటి, అండ్ ఉపనయనం ఒకటి, అక్షరాభ్యాసం ఒకటి, కరోనేషన్, పదవి ప్రమాణం, న్యూలో జాబ్లో జాయిన్ అవటం కానివ్వండి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, జాయినింగ్ అయినా సరే, వాస్తు పూజ ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా, అండ్ పొలంలో ఏదైనా కొత్తగా మీరు విత్తనాలు వేసి కొత్త పంట పండించాలనుకునేటువంటి వాళ్ళకి కూడా బాగుంది సార్. సో కొన్ని వేరే యాక్టివిటీస్ అండి, షోడశ కర్మలు కాకుండా మనం మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మనం ముందే చెప్పుకున్నాం, దే ఆర్ ద హీలర్స్. ఇమ్మీడియట్గా జ్వరం తగ్గిపోతుంది. ఏదైనా డిసీజ్ వస్తే కనుక, రోగం ఏదైనా వస్తే మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే క్విక్ రిజల్ట్ అనమాట. ఎడ్యుకేషన్ కానీ మ్యూజిక్ కానీ స్టార్ట్ చేస్తే వెరీ గుడ్ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. జపం కనుక స్టార్ట్ చేస్తే ఫీల్స్ హ్యాపీ నోయింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆ జపం ఎలా చేయాలి, ఇంకా ఎలా, ఎవరైనా కొంతమందికి సరిగ్గా ఏదో ఒక వ్రతం కానీ పూజ కానీ చేద్దాం అనుకుంటే కానీ సరైన గైడెన్స్ ఉండదు వాళ్ళకి ఎలా చేయాలి. కానీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గైడెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి ఈ నక్షత్రంలో స్టార్ట్ చేస్తే. తర్వాత లాంగ్ ట్రావెల్స్ అండి, గెట్స్ హెల్ప్స్ మెనీ సోర్సెస్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది లాంగ్ ట్రావెల్ కనుక చేస్తే. బిజినెస్ ప్రాస్పెరిటీ మనం చెప్పనవసరం, గుడ్ ప్రాఫిట్స్ విల్ బి అటైన్. తర్వాత లాస్ ఆఫ్ ఆర్టికల్, గెట్స్ బ్యాక్ అడ్వెంచరస్ ఎఫర్ట్స్. ఏదైనా వస్తువు పోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ చేస్తేనే వస్తుంది. అవును, తొందరగా రాదు ఇక్కడ. లాస్ ఆఫ్ ఆర్టికల్స్, ఏదైనా వస్తువు కనుక పోగొట్టుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి గొడవ చేస్తేనే వస్తుంది, అంత ఈజీగా రాదు అది. బయ్యింగ్ కౌస్ అండ్ బఫెల్, ఇది చాలామంది రైతులకు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనం ఏదైనా ఆవులు కానివ్వండి, బర్రెలు కానీ కొనుక్కోవాలనుకుంటే ఆ టైంలో కనుక మనం కొంటే ఆ నక్షత్రంలో కనుక వాళ్ళకి మిల్క్ చాలా ఎక్కువ వస్తుందండి. చాలా మంచి నక్షత్రం రైతులకైతే, ఎస్పెషల్గా విత్తనాలు నాటుకోవటానికి కానీ, పొలం పనులకు కానివ్వండి, కుంభంలాగా ఎదుగు వస్తుంది అనమాట. అవును, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వేదిక్ నాలెడ్జ్ని ప్రతి ఇంట్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన యాన్షియంట్ గురూస్ అండ్ ఒక్కొక్క యాన్షియంట్ సైన్స్ని తీసుకొచ్చి మరీ ముందు చెప్తూ ఉన్నారు. అండ్ ఎవరన్నా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అండ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎలా సార్ ప్రాసెసెస్లో? నాగరాజు గారు, ఫస్ట్ చాలా సంతోషం అండి. సుమన్ టీవీ దీనికి వారధిగా ఉండి, దీనికి అసలు కార్యోన్ముఖులుగా ముందు మీరుండి నన్ను ఇంటర్వ్యూ చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందులో నా ఫేవరెట్ యాంకర్ నన్ను ఇంటర్వ్యూ చేయటం ఇంకా సంతోషంగా ఉంది. సో ఇంత మంచి ఉద్దేశం, నా ఉద్దేశం ఏమంటేనండి, ఇది మన పురాతన యాన్షియంట్ సైన్స్ అండి. ఇందులో మనకి మ్యాథమెటిక్స్, గణితం అంటారు. ఆస్ట్రాలజీ గణితం ఒక పార్ట్ అండి. ఆ గణితంలో ఆస్ట్రాలజీ మనం చదువుకుంటూ ఉంటాం అండి, అది చాలామందికి ఐడియా లేదు. సో ఈ ప్రెషస్ నాలెడ్జ్ని ఇప్పుడున్న వాళ్ళకి అందించాలి, అది కూడాను యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఎలా ఉంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. సో ఎవరికైనా కానీ కన్సల్టేషన్ కానివ్వండి, నేర్చుకోవాలని కానీ ఇంట్రెస్ట్ కనుక ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.